హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అప్డేట్ ఏంటంటే, పెద్ద అప్డేట్ చెప్పే ముందు మన టాలీవుడ్ ఏదైతే కమెడియన్స్ వెనకాల కామెడియన్స్ వెనకాల అసిస్టెంట్గా ఉండి చేసేటువంటి ఫిష్ వెంకట్ గారు ఏదైతే మనందరిని ఆదరించారో, సో ఆయన డయాలసిస్ కారణంగా గాంధీ ఆసుపత్రిలో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆయనకి ఆర్థిక సాయం అందించారు మన రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారు. క్లింకార ఫౌండేషన్ నుంచి ఆయనకు ఆర్థిక సాయం అనేది అందించడం జరిగింది. అలాగే ఈ రోజే ఇందాకే చిరంజీవి గారు ట్వీట్ కూడా పెట్టడం జరిగింది. రవితేజ వాళ్ళ నాన్నగారు చనిపోవడం జరిగింది. సో ఆయన పరామర్శించడానికి రవితేజ గారిని ఇంటికి కూడా వెళ్ళారు చిరంజీవి గారు. వాల్తెర వీరయ్య సెట్స్లో ఉన్నప్పుడు ఎంతో సరదాగా ఉండేవాళ్ళం అని చెప్పేసి ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు ఈ కష్ట సమయాల్లో అండగా నిలబడాలని కోరుకుంటున్నానంటే ఈ విధంగా ట్వీట్ వేయడం జరిగింది. సో ఇంకా పెద్ద విషయానికి వస్తే, పెద్ద నుంచి మనకి రామ్ చరణ్ గారిది పెద్ద ఫస్ట్ లుక్ వచ్చింది. దాని తర్వాత దివ్యేందుది మనకి రామ్ బుజ్జి పోస్టర్ వచ్చింది. దాని తర్వాత మనకి శివరాజ్ కుమార్ది రీసెంట్గా ఆయన బర్త్డేకి గౌర్ నాయుడు అని చెప్పేసి పోస్టర్ వచ్చింది. సో ఇవి ఇప్పటి వరకు అయితే పెద్దకి సంబంధించినటువంటి పోస్టర్స్ అప్డేట్ ఇవి. సో దీని తర్వాత మనకి అందరూ ఎదురు చూస్తుంటే ఫస్ట్ సింగిల్. సో ఫస్ట్ సింగిల్ అయితే ఖచ్చితంగా అక్టోబర్లో రిలీజ్ కానుంది. సో అక్టోబర్లో దివాళీ సందర్భంగా ఈ ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేందుకు ప్లానింగ్స్ అవన్నీ జరుగుతున్నాయి. సో ఖచ్చితంగా ఏఆర్ రెహమాన్ గారికి గత కొన్ని సంవత్సరాల వరకు ఆయనకి ఒక పూర్తి పాన్ ఇండియా ఆల్బమ్ లేదు. అంటే ఏదో ఒక సినిమాలో ఒక సాంగ్ హిట్ అవుతుంది, కానీ ఉన్న ఆల్బంలో ఉన్న అన్ని సాంగ్స్ కూడా హిట్ అయినట్టు దాఖలాలు గత 10 సంవత్సరాలుగా లేదు నాకు తెలిసి. సో ఖచ్చితంగా అది పెద్ద అవ్వబోతుంది. ఎందుకంటే రంగస్థలంలో ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. సో అలా ఈసారి పెద్దకి ఏఆర్ రెహమాన్ గారికి చాలా సంవత్సరాల తర్వాత ఆల్బంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సాంగ్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. సో మొదటి పాటగా నాకు తెలిసినంత వరకు మనకి బీజిఎం వినిపించింది కదా మీకు పెద్ద గ్లిమ్స్లో, పెద్ద. సో అట్లా ఆ హమ్ వచ్చేలాగా ఆ కోరస్తో ఆ లైన్స్తో సాంగ్ ఉండబోతుందంట. హీరోయిక్ ఎలివేషన్ సాంగ్. ఏఆర్ రెహమాన్ గారు చాలా ఎగ్జైటింగ్గా, చాలా అంటే కథ నచ్చి మనస్ఫూర్తిగా కొట్టినటువంటి సాంగ్స్ అని చెప్పేసి తెలుస్తుంది. సో ఫస్ట్ సింగిల్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా బ్లాస్టే. గేమ్ చేంజర్లో ఒక్క సాంగ్ కూడా, లిరికల్ సాంగ్ కూడా 100 మిలియన్ వెళ్ళలేదు కదా. పెద్ద నుంచి రాబోతున్నటువంటి ఫస్ట్ సాంగే బ్లాస్ట్ అయిపోతుంది. ఖచ్చితంగా మొదటి సాంగ్ 100 మిలియన్ పక్కా దాటుతుంది. ఇది మాత్రమే రాసి పెట్టుకోండి. సో ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.